హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పిఆర్డి మూవీ హబ్. ఈ రోజు మన రివ్యూ చీకటిలో 2 hours 6 minutes రన్ టైమ్ తో 23rd January 2006 డైరెక్ట్ గా అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ చేశారు. ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీ. స్టోరీ విషయానికి వస్తే ఈ మూవీలో మెయిన్ క్యారెక్టర్ సంధ్య. ఆమె ఒక జర్నలిస్ట్. నిజం చెప్పాలనే ప్యాషన్ తో తన సొంతంగా ఒక పాడ్కాస్ట్ స్టార్ట్ చేస్తుంది. అప్పుడే తన కొలీగ్ బాబీని రేప్ అండ్ మర్డర్ చేయడంతో దానిని ఎక్స్పోజ్ చేయడానికి ట్రై చేస్తుండగా ఇంకా కొన్ని మర్డర్ జరుగుతాయి. ఆ హత్యలు చేస్తుంది ఎవరు, దీని వెనుక ఉన్న నిజాన్ని సంధ్య తన పాడ్కాస్ట్ ద్వారా బయట పెట్టాలని ట్రై చేస్తుంది. అసలు ఆ హంతకుడు ఎవరు, అతను ఎలా పట్టుకుంది అన్నదే మిగతా స్టోరీ. ప్లస్ పాయింట్స్: శోభిత ధూళిపాళ్ల పర్ఫార్మెన్స్ బాగుంది. ఈ సినిమా మొత్తాన్ని క్యారీ చేసేది శోభితని. ఆమె ఫేస్ లో ఫియర్, పెయిన్, యాంగర్ ఎక్స్ప్రెషన్స్ అన్ని చాలా నేచురల్ గా చూపిస్తుంది. ఇంకా సినిమా లాస్ట్ వరకు ఆ మర్డర్ చేస్తుంది ఎవరు రివీల్ చేయకుండా సస్పెన్స్ బిల్డ్ చేయడం వల్ల మనం కూడా ఇతనేనా లేక ఇతనా అని గెస్ చేస్తూ ఉంటాం. ఈ పాయింటే మూవీకి పెద్ద ప్లస్. ఇంకా ది విక్టిమ్స్ ఆఫ్ ఇన్సిడెంట్స్, వాళ్ళకు జరిగిన ఇన్సిడెంట్ ని లోపల బాధని ఎలా హైడ్ చేశారు అనే పాయింట్ ని కూడా ఈ మూవీలో బాగా చూపించారు. ఇది మంచి అటెంప్ట్ అని చెప్పుకోవచ్చు మూవీకి. ఇంకా టెక్నికల్ ఆస్పెక్ట్ విషయానికి వస్తే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగానే ఉంది. సినిమా మూడ్ కి సెట్ చేస్తుంది. కెమెరా వర్క్ కూడా డీసెంట్ గా ఉంది. కానీ ఎడిటింగ్ ఇంకొంచెం షార్ప్ గా ఉంటే ఫేసింగ్ ఇంకొంచెం బాగుండేది. మైనస్ పాయింట్స్: మెయిన్ మైనస్ టెన్షన్ ఫీల్ రావడం లేదు మూవీ చూస్తున్నప్పుడు. థ్రిల్లర్ సినిమా అంటే మనం చైర్ లో కూర్చోలేకపోవాలి, ఇప్పుడు ఏం జరుగుతుందో అనే ఫీల్ కలగాలి చూసే ఆడియన్స్. కానీ ఇక్కడ సీన్స్ స్లోగా వెళ్ళడం వల్ల సస్పెన్స్ ఉన్నా కానీ టెన్షన్ మాత్రం కంప్లీట్ గా బిల్డ్ అవ్వలేదు. ఇంకా పోలీస్ ఇన్వెస్టిగేషన్ కూడా కొంచెం సినిమాటిక్ గా అనిపిస్తుంది. నిజంగా కేసు సాల్వ్ చేస్తున్న ఫీల్ రాదు, ఏదో డ్రామా చేస్తున్నట్టు ఫీల్ వస్తుంది. ఇంకా సంధ్య పాడ్కాస్ట్ అనేది పెట్టిన వెంటనే చాలా తక్కువ టైంలోనే సూపర్ ఫేమస్ అయిపోతుంది. ఇది రియల్ లైఫ్ లో అంత ఈజీ కాదు, మనకు తెలిసిందే కదా. అందుకే కొంచెం బిలీవబుల్ గా అనిపించదు ఆ పోర్షన్ అనేది. మూవీలో ట్విస్ట్లు కూడా ఏమీ లేవు. ఉన్న ఒక్క ప్రీ క్లైమాక్స్ ట్విస్ట్ కూడా పెద్దగా ఇంపాక్ట్ ఇవ్వలేదు. ఇంకా సైడ్ క్యారెక్టర్ కి సరైన డెప్త్ ఇవ్వలేదు మూవీలో. వాళ్ళతో మనకి ఎమోషనల్ కనెక్షన్ రాదు. అంటే ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళకి పెద్దగా డెప్త్ లేదు. ఇంకా సీనియర్ యాక్టర్స్ సురేష్, ఆమని, ఝాన్సీ ఇలాంటి వారికి కూడా స్క్రిప్ట్ లో డెప్త్ లేకపోవడం మైనస్. మొత్తానికి చీకటిలో ఒక డీసెంట్ క్రైమ్ థ్రిల్లర్. యాక్టింగ్ బాగుంది, కాన్సెప్ట్ మంచిది, కానీ ఫుల్ గ్రిప్పింగ్ థ్రిల్లర్ అనిపించేంత టెన్షన్ మాత్రం లేదు. మీరు స్లో థ్రిల్లర్స్ ఇష్టపడితే ఒకసారి ట్రై చేయొచ్చు, కానీ ట్రైలర్ చూసి ఎక్స్పెక్టేషన్స్ మాత్రం పెద్దగా పెట్టుకోకండి, జస్ట్ చూడండి అంతే. ఇంకా ఈ మూవీ కింద రేటింగ్ 2.5/5. ఇంకా మమ్మూటి గారు నెగిటివ్ రోల్ లో చేసిన కలం కావల్ మూవీ రివ్యూ చూడకపోతే కార్డ్స్ లో ఇస్తాను, అది కూడా చూడండి. చాలా బాగుంది, మూవీ మిస్ కాకండి. ఈ రివ్యూ నచ్చితే ఒక లైక్ కొట్టండి, అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ పిఆర్డి మూవీ హబ్ తెలుగు కనెక్ట్ అయి ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.